మెల్బోర్న్ మైదానంలో సెంచరీ సాధించి టీమిండియాను తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్న విషయం తెలిసిందే. అతడు చేసిన సూపర్ సెంచరీ ద్వారా టీమిండియా మెల్బోర్న్ టెస్టుపై పట్టు బిగించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎంఎస్కే ప్రసాద్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం పట్ల ఎంఎస్కే ప్రసాద్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. గిల్ ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని, అతడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసి తప్పిదం చేశారని వ్యాఖ్యానించడం ఎంఎస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. నీ అకాడమీలో కదా ట్రైన్ అయింది, ఇవాళ ఇంత స్థాయికి ఎదిగాడు, కష్టాలను దిగమింగుకొని కన్నీళ్లను అధిగమించి ఇంతటి పేరు తెచ్చుకున్నాడు. అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా సాధించలేని లక్ష్యాన్ని అతడు చేరుకున్నాడు. అటువంటి ఆటగాడిని తక్కువ చేసి మాట్లాడతావా? తెలుగు వాళ్ళంటే నీకెందుకు అంత అలుసు? అంబటి రాయుడు, హనుమ విహారీ విషయంలో చేసింది సరిపోలేదా? ఇప్పుడు ఇతడి మీద పడ్డావా అంటూ నెటిజన్లు ఎంఎస్కే ప్రసాద్ మీద మండిపడుతున్నారు. అయితే సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని ప్రసాద్ అభినందించడం విశేషం. నాడు అతని కెరియర్ సరైన ట్రాక్ లో పడటంలో తన పాత్ర కూడా ఉందని ప్రసాద్ వ్యాఖ్యానించడం గమనార్హం.